కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. శివన్నారాయణ ఇంటికి వచ్చిన సుమిత్ర తండ్రి. ఆవేశంతో ఊగిపోయిన శివన్నారాయణ. తలను గోడకేసి బాదుకున్న సుమిత్ర. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో కార్తీక్, దీప. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. కార్తీక్, దీప శివన్నారాయణ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద మనిషి నిలబడి ఉంటాడు. ఎవరు మీరు? ఎందుకు ఇక్కడే ఆగిపోయారు అని అడుగుతాడు కార్తీక్. శివన్నారాయణను కలవడానికి వచ్చాను అని చెప్తాడు ఆ పెద్ద మనిషి. ఓ అంతేనా, నేను తీసుకెళ్తా పదండి, ఈ ఇంట్లో వాళ్ళందరూ నాకు బాగా కావలసిన వాళ్లే అని ఒక్కో క్యారెక్టర్ గురించి చెప్తాడు కార్తీక్. వీళ్ళని బాల్కనీ నుంచి చూసిన పారు దక్షిణామూర్తి వచ్చాడా అని భయంతో హడావిడిగా పరిగెత్తుకొని వచ్చి శివన్నారాయణను ఢీకొడుతుంది. కోప్పడతాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్ లోపలికి వచ్చి, తాత నీకో సర్ప్రైజ్ అని వచ్చిన పెద్దాయన్ని పిలుస్తాడు. దక్షిణామూర్తిని చూసి శివన్నారాయణ కోపంతో ఊగిపోతాడు. నీ చిన్ననాటి స్నేహితుడిని చూసి సర్ప్రైజ్ అయ్యావా అంటాడు కార్తీక్. వాడు స్నేహితుడు కాదు, శత్రువు అని కోపంగా అరుస్తాడు శివన్నారాయణ. నా ఇంటికి ఎందుకు వచ్చావురా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు శివన్నారాయణ. నాకు కావలసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు అంటాడు దక్షిణామూర్తి. అప్పుడే వచ్చిన సుమిత్ర దక్షిణామూర్తిని చూసి షాక్తో చేతిలో ప్లేట్ కింద పడేస్తుంది. బాగున్నావా అమ్మా అని సుమిత్రను అడుగుతాడు దక్షిణామూర్తి. బతికి ఉన్నావా అని అడగండి అంటుంది సుమిత్ర. అలా అంటావేంటమ్మా, నేను నీ తండ్రిని అంటాడు దక్షిణామూర్తి. నా కూతురు చనిపోయిందని కర్మకాండలు చేసినప్పుడు ఏమైంది ఈ తండ్రి ప్రేమ, తిలోదకాలు వదిలినప్పుడు ఏమైంది అని ఆవేశంతో ఊగిపోతాడు శివన్నారాయణ. నీతిలేని నీ కుటుంబంతో వియ్యం అందడమే నా తప్పు అంటాడు దక్షిణామూర్తి. కోపంతో చెయ్యెత్తుతాడు శివన్నారాయణ. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కార్తీక్, దీప. నువ్వు నీ కూతురు చనిపోయిందని ఎలా అనుకున్నావో నేను నా తండ్రి చనిపోయాడని అలాగే అనుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతుంది సుమిత్ర. నేను నిజంగానే చేస్తే కానీ ఊరుకోవనుకుంటా అని గోడకు తలబాదుకొని స్పృహ తప్పి పడిపోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దక్షిణామూర్తిని అంటాడు శివన్నారాయణ. ఈరోజు నేను వెళ్తాను, కానీ నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు దక్షిణామూర్తి. సుమిత్రను గదిలోకి తీసుకెళ్తారు. అంతా సేవలు చేస్తూ ఉంటారు. దీప దక్షిణామూర్తి కోసం వెతుక్కుంటూ బయటకొస్తుంది. కార్తీక్ని అడుగుతుంది, ఆయన వెళ్ళిపోయారా అని. వెళ్ళిపోయాడు అని చెప్తాడు కార్తీక్. తాత ఉన్నాడంటే అమ్మకు కుటుంబం కూడా ఉన్నట్లే కదా, ఈ కథంటూ మనం తెలుసుకోవాలి అంటుంది దీప. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి పారిజాతం దగ్గరికి వెళ్ళి విషయం అడుగుతారు. నేను నోరు విప్పానంటే గొడవలైపోతాయరా, అవన్నీ మీరు తెలుసుకోకపోవడమే మంచిది అంటుంది పారు. దీంట్లో దాచేదేముంది, చెప్పు పారు అంటాడు కార్తీక్. పారు స్టార్ట్ చేయగానే శివన్నారాయణ కోపంగా పారిజాతం అంటాడు. ఆ వ్యక్తి పేరు ఈ ఇంట్లో మరోసారి వినపడ్డానికి వీల్లేదు, అయినా నిన్ను ఆ విషయాల గురించి ఎవరడిగారు అంటాడు. జోష్న అడిగిందని అబద్ధం చెప్తుంది పారు. జోష్నను సీరియస్గా చూసిన శివనారాయణ, మీ అమ్మకు ఏ కుటుంబం లేదు, చనిపోయింది, ఇప్పుడు వాళ్ల జాతకాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అసలు దక్షిణామూర్తిని తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతాడు. బావ తీసుకొచ్చాడని కార్తీక్ నిరికిస్తుంది జోష్న. ఎవరో తెలియక తీసుకొచ్చాడని చెప్తాడు కార్తీక్. ఇకపై ఎవరొచ్చినా ఇంటి బయటే మాట్లాడు, స్నేహితులే కదా అని శత్రువులు కూడా వస్తారు, వేషం చూసి మోసపోకు అంటాడు శివనారాయణ. ఇక అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.